ఓం శాంతి. మురళీ తారీఖు నవంబర్ 25, 2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అత్యంత ఉన్నతమైన పదవిని పొందాలంటే స్మృతి యాత్రలో మునిగి ఉండండి. ఇదే ఆత్మిక ఉరితాడు. బుద్ధి తన ఇంటిలోనే వ్రేలాడుతూ ఉండాలని బాబా అంటున్నారు. ప్రశ్న: బాబా ఈ విధంగా అడుగుతున్నారు, ఎవరి బుద్ధిలో జ్ఞానధారణ జరగదో వారి గుర్తులేవి? జవాబు: బాబా చెప్తున్నారు, వారు చిన్న చిన్న మాటలకు విసుక్కుంటూ ఉంటారు. ఎవరి బుద్ధిలో ఎంత జ్ఞానధారణ జరుగుతుందో వారంత సంతోషంగా ఉంటారు. ఈ ప్రపంచం ఇప్పుడు క్రిందకు దిగజారవలసిందే. ఇందులో నష్టము తప్పకుండా జరుగుతూనే ఉంటుందని బుద్ధిలో ఉంటే ఎప్పుడూ విసుక్కోరు, సదా సంతోషంగా ఉంటారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అత్యంత ఉన్నతులైన వారు భగవంతుడని పిల్లలకు తెలుసు. ఆత్మల బుద్ధి యోగము ఇంటి వైపుకు వెళ్ళాలి, కానీ ఇది బుద్ధిలో ఉన్న మనుష్యులు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. సన్యాసులు కూడా బ్రహ్మతత్వాన్ని ఇల్లు అని భావించరు. వారు బ్రహ్మములో లీనమవుతామని అంటారు. ఇల్లు అంటే అక్కడ నివసించాలి. పిల్లలైన మీ బుద్ధి అక్కడ ఉండాలి అని బాబా అంటున్నారు. ఎవరైనా ఉరికంబము ఎక్కితే ఎలా వ్రేలాడుతారో అలా మీరిప్పుడు ఆత్మిక ఉరికంబానికి వ్రేలాడినట్లు మీ బుద్ధి అక్కడ వ్రేలాడుతూ ఉండాలి. అత్యంత ఉన్నతమైన తండ్రి వచ్చి అత్యంత ఉన్నతమైన ఇంటికి తీసుకెళ్తారని మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. అత్యంత శ్రేష్టమైన బాబా మనకు మళ్ళీ అత్యంత ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు. రావణ రాజ్యంలో అందరూ కనిష్ఠులుగానే ఉన్నారు. వారు ఉన్నతులు, ఇక్కడి వారు కనిష్ఠులు. వారికి ఉన్నతమైన వారిని గురించి తెలియనే తెలియదు. అలాగే ఉన్నతమైన వారికి కూడా కనిష్ఠుల గురించి తెలియదు. అత్యంత ఉన్నతులు ఒక్క భగవంతుడేనని మీకు తెలుసు. భగవంతుడని అంటూనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. వారు పరంధామంలో ఉంటారు. ఇది ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు అని బాబా అంటున్నారు. ఆత్మలైన మనము కూడా అక్కడే ఉండేవారమని ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ కేవలం పాత్రను అభినయించేందుకు వస్తాము. ఇది ఎవరి ఆలోచనలోనూ ఉండదు. అందరూ వారి వారి వృత్తి వ్యాపారాదులలో మునిగి ఉంటారు. ఇప్పుడు తండ్రి తెలుపుతున్నారు, స్మృతి యాత్రలో మునిగి ఉంటే అత్యంత ఉన్నతులుగా అవుతారు. స్మృతి ద్వారానే ఉన్నత పదవి పొందాలి. మీకు నేర్పించే జ్ఞానము మర్చిపోయేది కాదు. చిన్న పిల్లలు కూడా వర్ణన చేస్తారు, కానీ యోగము గురించి పిల్లలు అర్థం చేసుకోలేరని బాబా అంటున్నారు. చాలామంది పిల్లలకు స్మృతి యాత్రను గురించి పూర్తిగా తెలియదు. మనమెంత ఉన్నతోన్నతంగా వెళ్తాము. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. ఇక్కడ పంచతత్వాలు ఉన్నాయి. సూక్ష్మవతనము, మూలవతనములో ఈ పంచతత్వాలు ఉండవు. ఈ జ్ఞానము ఒక్క బాబా మాత్రమే ఇస్తారు. అందువలన వారిని జ్ఞాన సాగరులని అంటారు. చాలా శాస్త్రాలు మొదలైనవి చదవటమే జ్ఞానమని మనుషులు భావిస్తారు. ఎంతో ధనము సంపాదిస్తారు. శాస్త్రాలు చదివే వారికి
ఎంతో గౌరవము లభిస్తుంది. ఇందులో గొప్పతనమేమీ లేదని ఇప్పుడు మీకు తెలుసు అని బాబా అర్థం చేయిస్తున్నారు. అత్యంత ఉన్నతులు ఒక్క భగవంతుడు మాత్రమే. వారి ద్వారా మనము అత్యంత ఉన్నతమైన స్వర్గములో రాజ్యపాలన చేయువారిగా అవుతాము. స్వర్గం అంటే ఏమిటి? నరకం అంటే ఏమిటి? 84 జన్మల చక్రము ఎలా తిరుగుతూ ఉంది? సృష్టిలో మీకు తప్ప ఇతరులు ఎవరికీ ఈ విషయాలు తెలియవు. ఇదంతా కల్పన అని అంటారు. అలా అనేవారు మన కులానికి చెందినవారు కాదని అర్థం చేసుకోవాలి. వ్యాకుల పడరాదు. వారి పాత్ర లేకుంటే వారికి ఏమాత్రమో అర్థం కాదని భావించాలి. ఇప్పుడు పిల్లలైన మీ తలలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. మీరు ఉన్నతమైన ప్రపంచంలో ఉన్నప్పుడు మీకు నీచ ప్రపంచం గురించి తెలియదు. నీచ ప్రపంచంలోని వారికి ఉన్నతమైన ప్రపంచం గురించి తెలియదని బాబా అంటున్నారు. దానిని స్వర్గమని అంటారు. విదేశాల వారు స్వర్గంలోకి వెళ్ళరు, కానీ హెవెన్, ప్యారడైజ్ ఉండేదని అంటారు. ముస్లింలు కూడా బహిస్త్ అని అంటారు, కానీ అక్కడకు ఎలా వెళ్ళాలో వారికి తెలియదు. ఇప్పుడు మీకు ఎంతో జ్ఞానం లభిస్తుంది. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఎంతో గొప్ప జ్ఞానమునిస్తారు. ఇది ఎంతో అద్భుతంగా తయారైన డ్రామా రహస్యం గురించి తెలియని వారు ఇదంతా కల్పన అని అంటారు. ఇది పతిత ప్రపంచమని పిల్లలైన మీకు తెలుసు. ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని పిలుస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, ప్రతి 5000 సంవత్సరాల తరువాత చరిత్ర రిపీట్ అవుతుంది. పాత ప్రపంచమే కొత్తదిగా అవుతుంది. అందుకు నేను రావలసి వస్తుందని బాబా అంటున్నారు. కల్పకల్పము వచ్చి పిల్లలైన మిమ్ములను అత్యంత ఉన్నతంగా తయారు చేస్తాను. పావనమైన వారిని శ్రేష్ఠులని, పతితమైన వారిని నీచులని చెప్తారు. ఈ ప్రపంచమే నూతనంగా, పావనంగా ఉండేది. ఇప్పుడు అదే పతితంగా ఉంది. ఈ విషయాలు మీలో కూడా నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. ఎవరి బుద్ధిలో ఈ విషయాలు ఉంటాయో వారు సదా ఖుషీగా ఉంటారు. బుద్ధిలో లేకుంటే ఎవరైనా ఏమైనా అన్నప్పుడు, ఏదైనా నష్టం కలిగినప్పుడు దుఃఖపడతారు. ఇప్పుడు బాబా అంటున్నారు, ఈ నీచ ప్రపంచం ఇప్పుడు అంతమైపోతుంది. ఇది పాత ప్రపంచము. మానవులెంతో నీచంగా ఉన్నారు, కానీ మేము నీచంగా ఉన్నామని ఎవరికీ తెలియదు. భక్తులు ఎల్లప్పుడూ తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. నీచుల ముందు తల వంచరు, పవిత్రుల ముందు తల వంచాలి. సత్యయుగంలో ఎప్పుడూ ఇలా జరగదు అని బాబా అంటున్నారు. భక్తులే ఇలా తల వంచుతారు. తల వంచుకొని నడవమని తండ్రి ఎప్పుడూ చెప్పరు. ఇది చదువు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మీరు చదువుతున్నారు కనుక ఎంత నష ఉండాలి. అంతేకాని కేవలం యూనివర్సిటీలో మాత్రము నషతో ఉండి ఇంటికి పోతూనే నష దిగిపోరాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నష ఉండాలి అని బాబా చెప్తున్నారు. ఇక్కడ మనలను శివబాబా చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. నేనేమి జ్ఞానసాగరుడను కాను అని బ్రహ్మబాబా అంటాడు. ఈ బాబా జ్ఞానసాగరుడు కాదు. సాగరము నుండి నదులు వెలువడతాయి కదా. సాగరం ఒక్కటే. బ్రహ్మపుత్ర అన్నిటికంటే పెద్ద నది. అందులో చాలా పెద్ద స్టీమర్లు వస్తాయి. బయట విదేశాలలో కూడా చాలా పెద్ద నదులున్నాయి.
పతిత పావని గంగా అని ఇక్కడ మాత్రమే అంటారు. విదేశీయులెవరూ నదిని ఇలా అనరు. ఒకవేళ పతిత పావని నది అయితే ఇక గురువు అవసరమే ఉండదు. నదులలో, చెరువులలో ఎంతో వెతుకుతూ ఉంటారని బాబా అంటున్నారు. అక్కడక్కడ చెరువులు చెప్పడానికి వీలు లేనంత మురికి పట్టి ఉంటాయి. దాని మట్టి తీసుకొని దేహానికి పూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ క్రిందకు దిగజారే మార్గాలని ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చింది. వారు ఎంతో ప్రేమగా వెళ్తారు. ఈ జ్ఞానంతో మా కనులు తెరుచుకున్నాయని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ జ్ఞాన మూడవ నేత్రము తెరవబడింది. ఆత్మకు మూడవ నేత్రము లభిస్తుంది. అందుకే త్రికాలదర్శి అని అంటారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఆత్మలో 3 కాలాల జ్ఞానం ఉంటుంది. ఆత్మ ఒక బిందువు, అందులో నేత్రము ఎలా ఉంటుంది? ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. జ్ఞాన నేత్రము అంటే 3వ నేత్రముతో మీరు త్రికాలదర్శులు, త్రిలోకనాథులుగా అవుతారు. నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతారు. ఇంతకు ముందు మీకు రచన, రచయితల ఆది మధ్యాంతాలు తెలియవు. ఇప్పుడు తండ్రి ద్వారా రచన ఆది మధ్యాంతాలు తెలుసుకున్నందున మీకు వారసత్వము లభిస్తూ ఉంది. ఇది జ్ఞానము కదా. చరిత్ర, భూగోళము కూడా అంతా లెక్కాచారమే కదా. మంచి తీక్షణమైన బుద్ధిగల పిల్లలైతే మనము ఎన్ని జన్మలు తీసుకుంటాము? ఈ లెక్కతో ఇతర ధర్మాల వారికి ఎన్ని జన్మలుంటాయి అని లెక్కిస్తారు. అయితే తండ్రి అంటున్నారు, ఈ విషయాలలో ఎక్కువగా కష్టపడే అవసరం లేదు. సమయం వృధా అయిపోతుంది. ఇక్కడ అన్ని విషయాలు మర్చిపోవాలి. ఇది వినిపించే అవసరము లేదు. మీరు రచయిత అయిన తండ్రి పరిచయమునిస్తారు. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. శివబాబా భారతదేశంలోనే వస్తారు. తప్పకుండా ఏదో మేలు చేస్తారు. అందుకే కదా వారి జయంతిని జరుపుకుంటున్నారు. గాంధీ లేక ఏ సాధువైనా ఇక్కడ ఉండి వెళ్ళిపోతే వారి స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు. కుటుంబ నియంత్రణ స్టాంపులు కూడా తయారు చేస్తారు. మనది పాండవ ప్రభుత్వము, సర్వశక్తివంతులైన బాబా ప్రభుత్వము అని ఇప్పుడు మీకు నష ఉంది. బ్యాడ్జీ మీకు రాజముద్ర. ఇతరులెవ్వరికీ దీనిని గురించి తెలియదు. వినాశకాలంలో ప్రీతిబుద్ధి గలవారు మనమేనని మీకు తెలుసు అని బాబా అంటున్నారు. తండ్రిని మనము చాలా స్మృతి చేస్తాము. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ప్రేమ బాష్పాలు వచ్చేస్తాయి. బాబా, మీరు మమ్ములను అర్ధకల్పము వరకు దుఃఖములన్నిటి నుండి దూరము చేస్తారు. ఇతర గురువులను, బంధుమిత్రులు మొదలైన వారిని ఎవ్వరినీ స్మృతి చేయు అవసరమే లేదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. అమృతవేళ సమయము చాలా మంచిది. బాబా, మీరు చాలా అద్భుతమైన వారు. ప్రతి 5000 సంవత్సరముల తరువాత మీరు వచ్చి మమ్ములను మేల్కొల్పుతారు. మనుష్యులందరూ కుంభకర్ణుని అసురీ నిద్రలో నిద్రపోయి ఉన్నారు, అనగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. ఇది భారతదేశ ప్రాచీన యోగమని ఇప్పుడు మీకు తెలుసు. మిగిలిన హఠయోగాలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు వ్యాయామాలు. ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానముంది కావున సంతోషంగా ఉంటారు. ఇక్కడకు వచ్చి బాబా రిఫ్రెష్ చేస్తారని భావిస్తారు. కొంతమంది ఇక్కడకు వచ్చి రిఫ్రెష్ అవుతారు.
కానీ బయటకు వెళ్తూనే ఆ నష మాయమైపోతుంది. నంబర్ వారుగా ఉన్నారు కదా. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇది పతిత ప్రపంచము. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా, కానీ స్వయాన్ని పతితులమని భావించరు. అందువలన పాపం కడుక్కొచ్చేందుకు వెళ్తారు, కానీ పాపము శరీరానికి అంటుకోదు. తండ్రి వచ్చి మిమ్ములను పావనంగా చేస్తారు. వారంటున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఈ జ్ఞానము మీకిప్పుడే లభించింది. భారతదేశము స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది అని తండ్రి అంటున్నారు. పిల్లలైన మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు. ఎవరైనా వికారాలకు లోబడి ఫెయిల్ అవుతే నరకంలో పడినట్లవుతుంది. 5 అంతస్తుల ఎత్తు నుండి క్రింద పడతారు. 100 రెట్ల శిక్షను అనుభవించవలసి వస్తుంది. కనుక తండ్రి తెలుపుతున్నారు, భారతదేశము ఎంతో ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు ఎంతో నీచంగా ఉంది. ఇప్పుడు మీరు ఎంత తెలివిగలవారిగా అవుతారు. మానవులు ఎంతో తెలివిహీనులుగా ఉన్నారు. బాబా ఇక్కడ మీకు ఎంతో నష ఎక్కిస్తారు, కానీ బయటకు వెళ్తూనే నష తగ్గిపోతుంది, ఖుషి ఎగిరిపోతుంది అని బాబా అంటున్నారు. విద్యార్థులు ఎవరైనా పెద్ద పరీక్ష పాస్ అయితే నష ఎప్పుడైనా తగ్గిపోతుందా? చదువుకుని పాస్ అవుతారు, తరువాత ఏదేదో పదవులను హోదాలను అలంకరిస్తారు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అత్యంత ఉన్నతులైన తండ్రి వచ్చి మిమ్ములను చదివిస్తారు. వారు నిరాకారులు. ఆత్మలైన మీరు కూడా నిరాకారులే అని బాబా అంటున్నారు. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఈ డ్రామా రహస్యాన్ని తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ సృష్టి చక్రాన్ని డ్రామా అని కూడా అంటారు. ఈ నాటకంలో ఎవరైనా జబ్బు పడితే పాత్ర చేయకుండా వెళ్ళిపోతారు, కానీ ఇది అనంతమైన నాటకము. పాత్రను అభినయించుటకు మనము ఇచటకు వస్తామని యథార్థ రీతిలో పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మనము అనంతమైన పాత్రధారులము. శరీరము తీసుకొని ఇక్కడ పాత్రను అభినయిస్తాము. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు, ఇవన్నీ బుద్ధిలో ఉండాలి అని బాబా అంటున్నారు. అనంతమైన డ్రామా ఎంతగా బుద్ధిలో ఉండాలి. బేహద్ విశ్వానికి చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే దాని కొరకు అంత మంచి పురుషార్థం కూడా చేయాలి కదా. భలే గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి, కానీ పవిత్రంగా ఉండండి. విదేశాలలో చాలామంది వృద్ధులైనప్పుడు తోడు కొరకు పెళ్లి చేసుకుంటారు. సంభాళన చేసినందుకు విల్లు వ్రాస్తారు. కొంత సంభాళించిన వారికి కొంత దాన ధర్మాలకు విల్లు వ్రాస్తారు. వికారాల మాట ఉండదు. ప్రేయసి ప్రియులు కూడా వికారాల కొరకు సమర్పణ అవ్వరు. శారీరక ప్రేమ ఉంటుంది. మీరు ఆత్మీక ప్రేయసులు, ఒకే ప్రియుణ్ణి స్మృతి చేస్తారు అని బాబా అంటున్నారు. ప్రేయసులందరికీ ప్రియుడు ఒక్కరే. అందరూ ఆ ఒక్కరినే స్మృతి చేస్తారు. వారు ఎంతో శోభనీయంగా ఉంటారు. ఆత్మ సుందరంగా ఉంది కదా. వారు సదా పవిత్రులు. మీరైతే అపవిత్రమైపోయారు. మిమ్ములను వారు అపవిత్రము నుండి పవిత్రంగా చేస్తారు. తండ్రి మమ్ములను పవిత్రంగా చేస్తారని మీకు తెలుసు. ఎవరెవరు ఏ ఏ ఆలోచనలలో కూర్చొని ఉన్నారో
ఎవరికీ తెలియదు. పాఠశాలలలో అలా ఉంటారు, కూర్చొని ఉంటారు. కానీ బుద్ధి సినిమాల వైపు, మిత్రులు మొదలైన వారి వైపు వెళ్ళిపోతుంది. సత్సంగాలలో కూడా ఇలాగే ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారని బాబా అంటున్నారు. బుద్ధిలో కూర్చోకుంటే నశానే ఎక్కదు, ధారణ జరగనే జరగదు. ఇతరులకు ధారణ చేయించలేరని బాబా అంటున్నారు. చాలామంది పిల్లలు వస్తారు. వారి మనస్సులో సేవలో ఉండిపోవాలని ఇష్టపడతారు. కానీ చాలా చిన్న చిన్న పిల్లలు. బాబా అంటున్నారు, పిల్లలను సంభాళన చేసేందుకు ఎవరైనా మాతలను ఉంచండి. వీరు చాలామందికి కళ్యాణం చేస్తారు. చురుకుగా ఉంటే ఆత్మీక సేవలో ఎందుకు నిమగ్నం అవ్వరాదు? 5-6 పిల్లలను సంభాళన చేసేందుకు ఎవరైనా మాతలను ఉంచండి. ఇప్పుడు మాతలకు మంచి అవకాశము కదా. చాలా నష ఉండాలి. పోను పోను మా స్త్రీలు సన్యాసులను కూడా జయించారని పురుషులు గమనిస్తారు. ఈ మాతలే లౌకిక పారలౌకిక తండ్రుల పేరును ప్రసిద్ధము చేసి చూపిస్తారని బాబా అర్థం చేయిస్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బాబా చెప్తున్నారు, ఏ ఏ విషయాలలో మీ సమయం వృధా అవుతూ ఉందో వాటిని మీరు బుద్ధి నుండి పూర్తిగా మర్చిపోవాలి. వాటిని వినిపించే అవసరము లేదని బాబా చెప్తున్నారు. రెండవ పాయింట్, బాబా చెప్తున్నారు, చదువుకునే సమయంలో బుద్ధి యోగము ఒక్క తండ్రిపైనే నిమగ్నమై ఉండాలి. బుద్ధి అటూ ఇటూ భ్రమించరాదు, అలమటించరాదు. నిరాకార తండ్రి మమ్ములను చదివిస్తున్నారనే నషాలో ఉండాలి అని బాబా చెప్తున్నారు. వరదానము. బాబా వరదానాన్నిస్తున్నారు. బేహద్ స్థితిలో స్థితమై ఉండి సేవపై ఆకర్షణ ద్వారా న్యారా మరియు ప్యారాగా ఉండే విశ్వసేవాధారి భవ. వివరణ. బాబా చెప్తున్నారు, విశ్వసేవాదారులనగా బేహద్ స్థితిలో స్థితమై ఉండేవారు. ఇటువంటి సేవాదారులు సేవ చేస్తున్నా న్యారాగా సదా తండ్రికి ప్రియంగా ఉంటారు. సేవ చేయాలనే ఆకర్షణలోకి రారు. ఎందుకంటే ఇది కూడా బంగారు సంకెళ్ళ వంటిదే. ఈ బంధనము బేహద్దు నుండి హద్దులోకి తీసుకొస్తుంది. అందువలన దేహ స్మృతి నుండి, ఈశ్వరీయ సంబంధము నుండి, సేవ యొక్క సాధనాల ఆకర్షణ నుండి భిన్నంగా తండ్రికి ప్రియంగా అయితే విశ్వసేవాధారిగా అయ్యే వరదానము ప్రాప్తి అవుతుంది. అంతేకాక సదా సఫలత లభిస్తూ ఉంటుందని బాబా అంటున్నారు. స్లోగన్. బాబా చెప్తున్నారు, వ్యర్థ సంకల్పాలను 1 సెకండులో స్టాప్ చేసే రిహార్సల్ చేస్తే శక్తిశాలిగా అవుతారని బాబా అంటున్నారు. ఓం శాంతి.